ఇక వివరాలు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో తిరువూరులో రా కదలిరా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదలిరా భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. అయితే సభ ఏర్పాట్ల బాధ్యతలను సోదరుడు కేసినేని చిన్నికి అప్పగించడంతో రా కదలిరా సభకు హాజరు కానని ఇప్పటికే కేసినేని నాని ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ రోజు రా కదలిరా సభ జరగనుందని తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరగబోయే రా కదలిరా బహిరంగ సభకు అయితే హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క సభ ఏదైతే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఒకే వేదిక మీదకి పంచుకునే విధంగా కూడా ఈ సభను అయితే డిజైన్ చేశారు. ఇప్పటికే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇరువురు నాయకులు అంటే ఈ యొక్క సభ గతంలో జరిగే సభలన్నీ తెలుగుదేశం పార్టీతో ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రా కదలిరా సభలన్నీ కూడా ఇటు జనసేన అండ్ తెలుగుదేశం ఇరు పార్టీలు కూడా ఇప్పటికే అలయన్స్ లో ఉండటం వల్ల ఈ రెండు నాయకులు కూడా కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించడంతో పాటు ఇరు వర్గాల నాయకులు కూడా వేదికను పంచుకున్న వేదిక కాబోతున్న రా కదలిరా యొక్క వేదికలు. దీని ద్వారా ఈ రోజు కృష్ణా జిల్లాలో మరియు పశ్చిమ గోదావరి ఆతంటలో అయితే చంద్రబాబు నాయుడు ఈ రెండు బహిరంగ సభలో అయితే పాల్గొనున్నారు. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అధికార పార్టీ పైన కూడా పెద్ద ఎత్తున కూడా దానికి జరిగేటువంటి అధికార పార్టీలో జరుగుతున్నటువంటి దానిపైన దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లేలో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు పావులు కదుపునట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క సభ ద్వారాగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి కార్యకర్తలకు కూడా దిశ నిర్దేశం అయితే చేయనున్నారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ సభలో అయితే ఈ యొక్క సభ నిర్వహణ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని అయితే ప్రధానంగా తన బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. కానీ కేసినేని నాని బాధ్యతల నుంచి తప్పించడంతో కేసినేని నాని సోదరుడైనటువంటి కేసినేని చిన్ని ఈ యొక్క పార్లమెంట్ బాధ్యతలన్నీ కూడా ఈ యొక్క సభా వ్యవహారాన్ని కూడా చూడటం అయితే ఒక పెద్ద ఎత్తున చర్చాంశం అయింది. మొట్టమొదటిసారిగా కేసీఆర్ చిన్ని అయితే చంద్రబాబు నాయుడు పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ యొక్క సభను సక్సెస్ చేసే బాధ్యతను కూడా తన బుధస్కంధాలను పెట్టడం వల్ల పెద్ద ఎత్తున అంటే ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ఇటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చేస్తున్నట్టుగా మా ప్రధానంగా అందుతున్న సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.